ఈ ఒక్క కేబినెట్ మీటింగ్లోనే 79,900 అంటే దాదాపు 80,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రతిపాదనల్ని ఏదైతే ఇంధన శాఖ కానివ్వండి, ఐటీ శాఖ కానివ్వండి చేసిన ప్రతిపాదనల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 1,25,00,000 1,25,1,50,000 ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో దేశంలో పెట్టుబడిదారులందరూ కూడా అల్టిమేట్ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్ అయ్యే విధంగా ఈ ప్రభుత్వం పాలసీలు తీసుకురావడం కానివ్వండి, ఆ పాలసీలకు అనుగుణంగా వచ్చిన ప్రతిపాదనలు, పెట్టుబడి ప్రతిపాదనలు ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4O ఏదైతే ఐటీ ఈఎన్సీ శాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పాలసీ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను. నేను ఎలక్ట్రానిక్ పాలసీని తీసుకొచ్చి గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు చాలా లబ్ధి పొందడం కూడా జరిగింది. మరి ఈ పాలసీ తీసుకురావడం మూలంగా రాబోయే సంవత్సరాల్లో $100 to $150 బిలియన్ బిజినెస్ మన వ్యాపారం మన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ పాలసీని తీసుకురావడం ద్వారా ఇప్పటికే చాలామంది ఈ ఎలక్ట్రానిక్ తయారీదారులు అయితే ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతానికి మరి చాలా ఉత్సాహం చూపిస్తారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో ఈ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎస్ఐబిబి పూర్తిగా సమీక్షించి రికమెండ్ చేసిందో వాటన్నిటిని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దాంట్లో పీనం పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్కి 4.45 ఎకరాలు కేటాయించడం ద్వారా మరి 207 కోట్ల రూపాయలు పెట్టుబడి, 2,500 ఉద్యోగాలు కల్పించే ఏదైతే ప్రతిపాదన ఉందో మరి దాన్ని ఆమోదించడం జరిగింది. సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ వీరు దాదాపు 16,466 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్స్ కానివ్వండి అనేక కార్యకలాపాలని మరి వారికి కావాల్సిన 3.6 ఎకరాలు ఏదైతే ఉందో ఐటీ హిల్, మధురవాడ ఐటీ హిల్లో, అదేవిధంగా పరదేశీ పాలెం వద్ద 50 ఎకరాలని 50 లక్షల చొప్పున వారికి ఏదైతే ఎస్ఐబిబి రికమెండ్ చేసిందో అది కేటాయించడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దీని ద్వారా 16,466 కోట్ల పెట్టుబడి కాకుండా 600 నుంచి 1000 ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయబడతాయని చెప్పేసి, ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా మెస్సర్స్ సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒక పెద్ద నిర్మాణ సంస్థ. వారికి మధురవాడ వద్ద 30 ఎకరాల భూమిని ఎకరం 1,50,00,000కి అలాట్ చేయడానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో ఆ ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా 1,500 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడికి ప్రోత్సాహకాలు అందించి తద్వారా 25,000 ఉద్యోగ అవకాశాలని కల్పించడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను.